హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి సిటీ ఇన్స్టామార్ట్ లో అయితే పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్, ఏపీ లొకేషన్స్ అండ్ తెలంగాణ లొకేషన్స్ లో మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అసలు వర్క్ ఏముంటుంది అంటే మనకి పికింగ్ ప్యాకింగ్, స్టాండింగ్, లోడింగ్, అన్లోడింగ్ దీనికి రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. మనకైతే ఆన్లైన్ లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఆర్డర్స్ ని పిక్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి రిలేటెడ్ వర్క్ అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఉట్టి మేల్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది, లైక్ ఉట్టి బాయ్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఫీమేల్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే లేదు. సో అలానే బాయ్స్ ఉంటే వెంటనే నెంబర్ అనేది నేను వీడియో లాస్ట్ లో మెన్షన్ చేసా. ఆ నెంబర్ కి డైరెక్ట్ కాల్ అన్నా లేకపోతే వాట్సాప్ లో మీకు ఏ లొకేషన్ లో కావాలో మీకు మెన్షన్ చేస్తే మీకైతే వాళ్ళైతే డెడ్ బ్యాట్ అవుతారు, వాళ్ళే కాల్ చేస్తారు అనమాట. సో ఫీమేల్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో ఏమైనా వేకెన్సీస్ ఉంటే మీకైతే రిప్లై అయితే ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ ఎంత బాయ్స్ కి అంటే 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30, లైక్ ఎబో 30 అయితే రాదు, ఎందుకంటే ఇది మనం తప్పన వెళ్ళి పికింగ్ ప్యాకింగ్ చేయాల్సిన జాబ్ అనమాట. సో వాట్సాప్ లో పిన్ చేయండి, మీకైతే డీటెయిల్స్ అయితే పంపిస్తారనమాట. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మినిమం 10th అయితే క్వాలిఫికేషన్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ అండ్ ఏపీ లొకేషన్ అండ్ తెలంగాణ లొకేషన్స్ లో మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది. శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే శాలరీ వచ్చేసి టేక్ హోమ్ శాలరీ 14,000 అయితే ఉంటది. అటెండెన్స్ బోనస్ మీకు 2,000 వరకు అయితే ఉంటాయి అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనం మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే 1,000 రూపీస్ అనేది మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చేసి 1,500 వరకు మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో 17,000 నుంచి 18,000 వరకు అయితే మనం అయితే సంపాదించుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో ఈఎస్ఐ పిఎఫ్ ఉంటది అనమాట. షిఫ్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి, లైక్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి అండ్ నైట్ షిఫ్ట్ ఒకటి. షిఫ్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా, లైక్ ఏ టైప్ లో షిఫ్ట్ ఉంటుందని. సో ఈ షిఫ్ట్ లో అయితే మనకైతే వేకెన్సీస్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఒకటి బాయ్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇంత ముందు చెప్పినట్టు వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 hours మనకైతే వర్కింగ్ అయితే ఉంటుంది. 1 week ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లైక్ వారంలో 1 week ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 6 days అయితే వర్కింగ్ అయితే ఉంటుంది అనమాట. షిఫ్ట్స్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, లైక్ ఒకటే షిఫ్ట్ అయితే ఉండదు, షిఫ్ట్లు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఈ జాబ్ కి ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నా నేను, హెచ్ఆర్ది. సో ఆ నెంబర్ కి వాట్సాప్ లో మీరు స్విగ్గీ ఇన్స్టామార్ట్ అన్న మెసేజ్ చేయొచ్చు. లేదు 9 to 6 PM లో ఈ వీడియో చూస్తే, లైక్ 9 AM నుంచి 6 PM లో ఈ వీడియో చూస్తే మీరు డైరెక్ట్ హెచ్ఆర్ అయితే కాల్ చేయొచ్చు. లేదు లేదు ఎర్లీ మార్నింగ్ లేకపోతే నైట్ చూస్తున్నాం అంటే వాట్సాప్ లో పిన్ చేయండి, మీకు నెక్స్ట్ డే అయితే రిప్లై అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే వీడియో అనమాట. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.